కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? అమ్మ ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి ఈ సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వద్దన్నాను రా? 35 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటరీ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. మీకు ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరేమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా, రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామా. అబ్బో, ఏం తప్పింది? ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి షర్ట్ తిప్పుతున్నారు?
చూడు ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను ఏమైందన్నా? ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? హ్మ్. మీకు చెప్పేసిందా? అవును, నీకెలా తెలుసు? చెప్పకపోతే ఆశ్చర్యం కానీ చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ చేర్స్. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలినా అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా ఇగోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు. అది నా తప్ప? ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేను ఒక్కనే రాంగా? అదేంటారి అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడారియా, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప? తప్పే. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్యా? నన్ను ఇలా చూసాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది. నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే అనే ఒక ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనకే ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు. అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతటా వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందుంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా. అంతేనా? అంతే అంతే అంతే.